ఈ రోజు నేను మీకు చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి మెంతులు వేసి జీలకర్ర వేసి వేయించాలి. కొంచెంసేపు వేయించాలి. వేయించాక అలా పక్కకు పెట్టుకొని ఇదే మూకుల్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటాలు, గార్డెన్ లో పండిన టమాటాలని మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమెరికాలో పండిన టమాటాలు. ఇది మూత పెట్టి 5 నిమిషాలు మగ్గబెట్టండి. ఇంతవరకు ఇదిగో ఫిష్ ఇలాగా నేను క్లీన్ చేసుకొని నిమ్మకాయ, ఉప్పు, పిండి, పసుపు, కారము కలిపి పెట్టానండి. చింతపండు ఇంత కావాలండి. ఇది పిసి పెట్టుకుంటాను. తర్వాత ప్రొసీజర్ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చేపలకి సరిపడా పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు చిటపటలాడాక వేయించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేయండి. దీంట్లోనే పసుపు, సరిపడా కారము అంటే 4 స్పూన్ల కారము, సరిపడా ఉప్పు, వేసి వేయించుకోండి. ఇలా పొగలు వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత చింతపండు పులుసు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. పులుసు మరిగాక దీంట్లో చేప ముక్కలు వేసుకోండి. ఇలా 1 by 1 వేసుకోండి. తలలు కూడా ఉన్నాయండి, ఇవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు అన్ని అడ్జస్ట్ చేసి పులుసులో మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు ఉడికించుకోండి. జీలకర్ర, మెంతులు ఇందాక వేయించాను కదండి, అది పౌడర్ చేసుకొని దీంట్లో ఇలా చల్లుకోవాలండి. చాలా టేస్ట్ బాగుంటుంది. జస్ట్ స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా గరం మసాలా వేయాలి. ఇప్పుడు ఆఖరికి మిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, వేసి ఒక 2 నిమిషాలు ఉంచి సిమ్లో పెట్టి మూత తీసి ఉంచండి. నూనె పైకి తేలుతుంది. ఉడికిపోయిందండి. లాస్ట్ కి ఇలాగా ఒకసారి అంతా కలిపేసేసి అయిపోయిందండి. ఇది నా స్టైల్లో చేసిన చేపల పులుసు రెడీ అయింది. ఇది కనుక మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.